మెగా ప్రిన్సెస్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నిహారిక ఒక మనసు విడుదలకు కౌంట్ ప్రారంభం కావడంతో ఆ సినిమా ఫలితం ఇంకా తెలియకుండానే నిహారికకు లేటెస్ట్ గా కొన్ని మెగా ఆఫర్స్ వస్తున్నాయని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లో నిహారిక నటనను చూసి ఆమెకు నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలు ఇచ్చి మంచి సినిమాలు తీస్తే అవి గ్యారంటీగా హిట్ అవుతాయి అన్న ఎత్తుగడతో కొందరు దర్శక నిర్మాతలు డిఫరెంట్ కథలతో నాగబాబును సంప్రదిస్తున్నట్లు టాక్. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఒక మనసు సినిమా విడుదల అయ్యేదాకా తాను నిహారికకు సంబంధించిన సినిమాల విషయంలో ఎవరు చెప్పే కథలు తాను వినను అని కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఒక మనసు విడుదల అయ్యాక ఆ సినిమాలోని నిహారిక నటనకు సంబంధించి, అదేవిధంగా ఆమె ఇమేజ్ కి సంబంధించి విమర్శకులతో పాటు మెగా అభిమానులు ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మాత్రమే తాను నిహారిక రెండవ సినిమా గురించి ఆలోచిస్తాను అని సున్నితంగా చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. కొందరు దర్శక నిర్మాతలు అయితే భారీ పారితోషికాలను నిహారికకు సంబంధించి ఆఫర్ చేస్తున్నా ఆ ఆఫర్స్ ఏమీ నాగబాబు దృష్టిని ఆకర్షించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఒక మనసు రిజల్ట్ వచ్చిన తర్వాత నిహారిక సినిమాలో కంటిన్యూ అవుతుందా లేదా అనే విషయం నాగబాబు నిర్ణయించుకుంటాడని, అప్పటిదాకా ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది అని అంటూ కొందరు కామెంట్ చేస్తున్నట్లు టాక్. మెగా ఫ్యామిలీ ఇమేజ్ కి ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా అతి జాగ్రత్తతో ఒక మనసు సినిమాను తీసిన నిహారికపై సామాన్య ప్రేక్షకుడి కామెంట్ బయటకు వచ్చేదాకా నాగబాబు నిహారిక కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మధుర శ్రీధర్, TV9 సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులకు ఎంతవరకు దగ్గరవుతుంది అన్న అనుమానం నాగబాబుకు కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.